సో ఇప్పుడు ఫోక్ ట్రెండ్ నడుస్తుంది. జనరల్గా వరకుప్పల యాదగిరి గారు అంటే ఫోక్ రైటర్ అనుకుంటారు యాక్చువల్గా. ఇప్పుడు మీరు ఇన్ని సినిమాలు చేసినా ఇప్పుడు మీరు ఒక 20-30 సంవత్సరాల నుంచి ఉన్నారా ఇండస్ట్రీలో? 20 years అవుతుందా? 26 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇప్పుడు ఒక ఫోక్ సింగరు, ఫోక్ రైటరు అనేది తెలుసు. అంటే నిజానికి కూడా అంటే అప్పట్లోనే ఇప్పుడు ప్యాంట్ వేస్తే కానీ ఇలాంటి లిరిక్స్కి ఇప్పుడు, కానీ ఈ ట్రెండ్ అప్పుడే మీరు రాసేసారు, అప్పుడే చేసేసారు. సో అలాగనే ఇప్పుడు ఇంకోటి కూడా మీ పాటల్లో మనం మాట్లాడుకున్నాం కదా ఇందాక మాట్లాడుకున్నట్టు, మెలోడీ అనగానే మీ పాటలే గుర్తొచ్చేస్తాయి. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అట్లా ఫోక్ సింగర్గా పిలుస్తా అంటే మీకు ఏమనిపించేది? నేను అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మేబీ నా పేరు వాళ్ళు అనుకుంటారేమో కానీ నేను ఫోక్ నాకు అసలు టచ్ లేదండి. నాకు చిన్నప్పటి నుంచి సినిమా పాటలే మెయిన్. సినిమా పాటలు విని పెరిగాను, సినిమా పాటలే పాడుతూ సినిమా పాటలు పాడుతూనే గాయకుడిగా గుర్తింపు పొందాను. ఎక్కడ ప్రైజ్ వచ్చినా కూడా నేను అన్ని పాటలు పాడేవాడిని, మెలోడీ ఈవెన్ క్లాసికల్ సాంగ్స్ కూడా పాడేవాడిని, శంకరాభరణం అలాంటి పాటలు అవి పాడినా కూడా ప్రైజ్ వచ్చేది నాకు. సో ఆ ఫోక్ అనేది నాకు టచ్ లేదు, యాక్చువల్గా టచ్ లేదు. అది ప్యాంట్ వేస్తే కానీ అనేది ఆ సినిమాకు నేను అది పక్కా ఫోక్ అని నేను అనను, ఎందుకంటే అదొక టిపికల్ ఫోక్. అది నాకు ఫోక్లో ఒక టిపికల్. అది ఫోక్ అనేది ఏంటంటే ఇప్పుడు జనరల్గా మన తెలంగాణలో కానీ ఎక్కడైనా ఫోక్ అనేది ఏంటంటే దాదాపుగా అన్ని పాటలు ఒకే ట్యూన్ ఉంటుంది. అక్కడక్కడ ఏదో చేంజెస్ ఉంటాయి కానీ అన్ని పాటలు ఒకలాంటి ట్యూన్సే ఉంటాయి. ఒక 2-3 ట్యూన్స్ ఉంటాయి, ఎవరో చేసి ఉంటారు, అది మహాన్ భావులు ఎవరు, అందరు అది వాడేస్తూ ఉంటారు. సో నేను కంపోజింగ్ చేస్తాను, బట్ నాకేంటంటే నాకు ఇళయరాజా గారు అంటే చాలా పిచ్చి అభిమానం ఉండేది. ఆయన పాటలు అంటే, ఆయన పాటలు వస్తే అలా అన్నం కూడా తినకుండా వినేవాడిని అనమాట. ఆయన ప్రభావం ఉండొచ్చు అని ఆయనలా చేస్తాను అనను, కానీ ఆ మెలోడీ అనేది నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అలా మెలోడీ ఎక్కువ నేను ఇప్పుడు సినిమాల్లో కూడా రాసినవి. మీరు ఫోక్ సాంగ్స్ అని అనుకుంటారు కదా, నేను ఫోక్స్ చేసినవి 2 పాటలు, ఒకటి ప్యాంటేస్తే కానీ ఒకటి సినిమా చూపిస్తామా. ఇవి 2 తప్ప నేను ఏది ఫోక్ చేయలేదు ఇంతవరకు. అన్ని మెలోడీ, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, కథకు సంబంధించినవి అన్ని పెద్ద పెద్ద పాటలు రాశాను నేను. కానీ నా పేరు వాళ్ళు అనుకుంటా, అందరూ అలా అనుకుంటారు. సో ఈ ఫోకు ఇప్పుడు మెలోడీ ఇంకొకటి వెరైటీ ఉందండి. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ బాగా ట్రెండ్ వస్తున్నాయి. మీరు అప్పుడు గుండెని ఎందుకు ఇచ్చావురు అనేసి రాశారు. సో అప్పట్లోనే రాశారు, అసలు దాని గురించి చెప్పండి సార్. ఒకసారి పాట పాడితే కూడా బాగుంటుందేమో. దేవుడా ఈ పాట ఏంటంటే యాక్చువల్గా మేము భజనలో ఈ రేవతి రాగం మేము భజనలో ఎక్కువ వాడుకునేవాళ్ళం. దేవుడి పాటలు ఎక్కువ రేవతిలో ఉంటాయి, రేవతి రాగం అని. అది నేను ఎక్కువ భజన్స్ చేయడం వలన, భజన ఇంపాక్ట్ ఉండడం వలన అయితే నాకు సిచ్యువేషన్ చెప్పారు, సిచ్యువేషన్ ఉంది తెలుసు నాకు. బట్ ఏంటంటే నేను ఈ పాటని ఇంకేదో చేయాలని కంపోజ్ చేయకుండా అలాగ ఆపేశాను అనమాట. ఆపేస్తే మన గడిగాచలం గారు కొంచెం సానేంద్ర రెడ్డి గారు అంటే ఆయన వెయిట్ చేస్తారు, కానీ చలం గారు ఏంటంటే కొంచెం ఆయనకి కొంచెం అప్పుడప్పుడు కోపం వచ్చేస్తుంటుంది, రైటర్స్కి ఉంటుంది, మామూలుగా ఉంటుంది కదా. అయితే ఒకరోజు నా మీద సీరియస్ అయిపోయాడు. ఏంటి అసలు నిన్ను నమ్ముకుంటే నువ్వు తప్ప ఎవడు చేయలేడనా, అంత పొగరా నీకు, ఎందుకు పాట చేయట్లేదు, లేట్ అయిపోవట్లేదు సినిమా కంటే. సరే అన్న, అప్పుడు షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. సరే అన్న చేస్తానని నాకు 1 గంట టైం ఇవ్వండి అని ఒక రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని ఇంకా టక పేజ్ మీద లిరిక్స్ రాసేసి దాన్ని కంపోజ్ చేసి తీసుకొచ్చి డైరెక్టర్ గారికి ఈయన కూర్చోబెట్టి వినిపించాను. అందరు అలా షాక్ అయిపోయి అలా అసలు ఏం చేసావా ఆ పాట అసలు అని. ఆ పాట అలా 1 గంటలో పుట్టింది. ఆ పాట 1 గంటలోనే లిరిక్స్ అండ్ సాంగ్. గాఢత కూడా దాంట్లో గుండెలోన ఎండమావి అది అలా పడిపోయి, అంటే ప్రేమలో నేను ఎక్కువ ప్రేమ పాటలు అప్పట్లో
గీతాంజలి, అభినందన, అవన్నీ ఆత్రేయ గారి ఆ పాటలు చాలా వినేవాడిని. అంటే నేను నాకున్న ఏంటంటే నేను రైటర్ అని అనుకోలేదు కాబట్టి నేను ఏంటంటే నేను మనసులో ఒక సిచ్యువేషన్ గురించి ఏం ఫీల్ అవుతానో అదే రాస్తాను నేను. దీనికి ముందు వాళ్ళు ఎలా రాశారు, ఈ రైటర్ ఎలా రాశాడు, ఎలా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ ఆలోచించాను అనమాట. ఇప్పుడు నాకు ఈ సిచ్యువేషన్ ఎదురైంది, దీనికి నేను ఎలా స్పందిస్తున్నాను అది యాస్టీస్గా పేపర్ మీద పెట్టడానికి ట్రై చేస్తాను. సో అలా వచ్చిందే ఆడినంతసేపు ఆడుకొని బొమ్మలన్నీ విసిరేస్తావు, ఊహ తెలియని పసిపాపై బొమ్మరిల్లు తన్నేస్తావు, ఏ మాయ తెలియని పసి హృదయాలను తలో దిక్కుగా విసిరి కొడతావు. ఇదేంటంటే ఒక చిన్నపిల్లల ఆట ఉంటుంది కదా, ఒక దేవుడు కూడా నువ్వు ఒక చిన్న పిల్లోడు నీకేం తెలియదు అన్నట్టుగా నువ్వే చేసావు ఇదంతా. ప్రపంచాన్ని సృష్టించి ఈ ప్రేమను సృష్టించింది, ఈ బాధను సృష్టించిందంతా నువ్వే. కానీ అందరితో ఆడుకుంటావు, ఈ ఇద్దరికి ప్రేమ కలిగిస్తావు, కలుపుతావు, మళ్ళా విడదీస్తావు. అంటే ఆ బొమ్మలన్నీ విసిరి కొడతావు, అంటే ప్రేమ పుట్టించి నువ్వే మళ్ళీ విడదీసేస్తావు. వాళ్ళు బాధపడుతుంటే నువ్వు ఒక బండరాయిలాగా ఉండిపోతావు, నీకు అసలు తేమ అనేది లేదు నీలో అనేది ఒక లైన్ బాగా అందులో. నిండు ప్రాణాలు కదిలిపోతుంటే బండరాయిలా చూస్తావు, వెలుగు రేఖలను నిలువున కోస్తావు, విలువ చీకటిగా మిగిలించేస్తావు. చాలా డెప్త్ అనేది అసలు నేను ఈ డెప్త్ ఇదంతా ఆలోచించలేదు. అంటే ఒక బతికున్న ఇద్దరిని నేను వెలుగు రేఖలని అనుకున్నా. అంటే వాళ్ళ వెలుగు రేఖల్ని వాళ్ళిద్దరు కలిస్తే ఇంకా బ్రైట్ అవుతుంది. వాళ్ళిద్దరిని విడదీసినప్పుడు వాళ్ళ మధ్య ఉండేదంతా చీకటే, వాళ్ళకి చీకటి తప్ప ఏం కనిపించదు. మీ పెన్ను రాస్తుందా మనసు రాస్తుందా? అంటే నా మనసే రాస్తుంది. అంటే అన్నారు కదా అప్రయత్నంగానే కొన్ని పదాలు అలా పడిపోతూ ఉంటాయి, వచ్చేస్తుంటాయి. సో చాలా వరకు పెన్ను రాస్తుంది అని అంటారు. హిట్ సాంగ్స్ విషయానికి వస్తే ఇంకోటి ఏంటంటే నేను ఏదైనా రాయాలంటే పెన్ను పేపర్ పట్టుకొని కూర్చోను. ఓకే, నేను మైండ్లో నా మనసులో ఒక ఫార్మేట్ అయ్యేదాకా పెన్ను పేపర్ అసలు పట్టుకోను. నేను అది కంపోజిషన్ పాడుకోవడము. రీసెంట్గా ఒక సప్లిమెంటరీ ఒక సినిమా చేశాను నేను మ్యూజిక్ డైరెక్టర్గా. సో వాళ్ళు ఏంటంటే అన్నీ ఫిక్స్ అయ్యి నా దగ్గరికి వచ్చారు. షూటింగ్ అంతా ఇంకో 15-20 రోజులు షూటింగ్ స్టార్ట్. అప్పుడు వచ్చారు నా దగ్గరికి. ఎవరో చెప్పారు ఇట్లా వరకుపల్లి అది బాగా చేస్తాడని. వస్తే వాళ్ళు వచ్చి కథ చెప్పేసి మనకు అర్జెంట్ పాటలు కావాలి సార్, టైం లేదు, ఇప్పుడు 15th నుంచి షూటు, నాకు ఏప్రిల్ 15th ఎప్పుడో షూటింగ్ స్టార్ట్, మార్చ్ 28th ఎప్పుడో కలిశాను నన్ను. సో ఎంత టైంలో ఎలా సార్ అంటే, మీరు ఎలాగైనా చేయాలి సార్, సింగిల్ షెడ్యూల్ అయింది, పాటలు అన్నీ ఒకే షెడ్యూల్. ఆయన ఎన్ఆర్ఐ అనమాట. ఓకే, నేను మళ్ళీ యూకే వెళ్ళిపోవాలి, చేసి డిసెంబర్లో రిలీజ్ చేసి వెళ్ళిపోవాలి సార్ అన్నారు. సరే అని ఆయన ఏంటంటే అడ్వాన్స్ ఇచ్చారు, అంతా అయిపోయింది. సరే నేను అప్పటికి ఏదో సినిమా చేస్తున్నా, తమిళ సినిమా చిన్నది. సరే నేను ఏదైనా వస్తే నేను ఎప్పుడూ కాదండి అనమాట. ఇంకా నేను చేయలేని పరిస్థితి వస్తే తప్ప ఏది వద్దు చేయను అని చెప్పారు. సరే ఏం చేశానంటే ఏది రాయలేదు, కంపోజింగ్ చేయలేదు, డైరెక్ట్ స్టూడియోకి వెళ్ళిపోయి నా కీబోర్డ్తో రిథమ్ అవి వేసుకొని డైరెక్ట్ మైక్ దగ్గరికి వెళ్ళి ఆ సిచ్యువేషన్ నాకు ఏమనిపిస్తే అది పాడాను. అలాగా 6 పాటలు అట్లే పాడి రికార్డ్ చేసి ఆయనకు పంపించాను. మీరు నమ్మరు, ఒక్కటి కూడా ఇంకో పాట చేయండి అని అడగలేదు. స్పాంటేనిటీ అలా. సో అట్లా జరుగుతుంటుంది. అంటే నేను ఎప్పుడు 24 గంటలు నేను పడుకున్నా, కూర్చున్నా, లేచినా మ్యూజిక్ అనేది రన్ అవుతూనే ఉంటుంది నాలో. నాకు పాట తప్ప వేరే విషయాలు ఎక్కువ ప్రేమ అసలు ఏం ఉండదు. అంటే మొన్నటి వరకు కూడా మనుషులంటే ఎక్కువ ప్రేమ ఉండేది, ఈ మధ్యలో మనుషుల మీద కూడా ప్రేమ పోయింది. ఇంకా పాట మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ వచ్చింది అనమాట. ఓకే.